నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. ఈపూరులో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ చీఫ్ విప్ జి. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. అక్రమ సంబంధానికి భార్య అడ్డుగా ఉందని భార్యపై భర్త హత్యాయత్నం. అడ్డుకున్న స్థానికులు. ఈపూరు గ్రామంలో బుధవారం రాత్రి ఎస్సీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగ సందేశాన్ని యేసుక్రీస్తు బోధనలు ఆలకించారు. యేసుక్రీస్తు బోధనలు ఆచరిస్తే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు మరియు గ్రామస్తులు చీఫ్ విప్ ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారిగా ఏపీజే రామారావు గురువారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ కృతికా శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల లోటు, మౌలిక వసతులపై నిరంతర పర్యవేక్షణ అవసరమని కలెక్టర్ డిఈఓకు సూచించారు. వినుకొండలోని శ్రీ గంగా బాల త్రిపుర సుందరిదేవి శ్రీ ప్రసన్న రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి నూతన రుద్ర మండపం ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆయన సతీమణి లీలావతి 1.32 లక్షల విలువైన 73 కిలోల రుద్ర మండపాన్ని తయారు చేయించి విరాళంగా ఇచ్చారు. ఎమ్మెల్యే దంపతులకు భక్తులు, అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. అక్రమ సంబంధం పేరుతో భార్యను హత్య చేయడానికి ప్రయత్నించిన భర్తను పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన బొల్లాపల్లి మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు బొల్లాపల్లి మండలం గండిగనుమల గ్రామానికి చెందిన నేనావత్ బోడి నాయక్ అనే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకుని తనకు భార్య అడ్డుగా మారిందనే కోపంతో ఆమెను హతమార్చాలని పన్నాగం పన్నినట్టు సమాచారం. ఇంట్లో ఎవరు లేని సమయం చూసుకుని గొడ్డలి, రాళ్లతో దాడికి పాల్పడి భార్యను హత్య చేయడానికి ప్రయత్నించిన బోడీ నాయక్ గ్రామస్తులు అడ్డుపడగానే వారిపైనే తిరగబడ్డారని స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బోడీ నాయక్ ను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మాచర్ల కోర్టులో లొంగిపోతున్న నేపథ్యంలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.